వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈ వీడియో చూసేవాళ్ళు కరెక్ట్గా 55 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అంటే 1970వ సంవత్సరంలోకి వెళ్తే డయాబెటీస్ ప్రపంచ లెక్కల ప్రకారం అప్పుడు 2 నుంచి 2.5% మాత్రమే ఉన్నది. ఇప్పుడు 2025లో 11.8 నుంచి 12 వరకు అయితే ఉంది అని చెప్పేసి ఈ గణాంకాలు చెప్తా ఉన్నాయి. అసలు ఒకప్పటికి ఇప్పటికి ఎందుకు ఇంటికి ఒక డయాబెటిక్ పేషెంట్ తయారయ్యారు? అప్పటి లైఫ్ స్టైల్ ఏంటి? ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ఏంటి? ఈ డయాబెటిక్ని ఏ విధంగా మళ్ళీ మనం రివర్స్ చేసుకోవచ్చు? హోమియోపతిలో దీనికి సంబంధించిన మెడిసిన్స్ ఏమున్నాయి? వీటన్నిటి గురించి కూడా మాట్లాడదాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఫస్ట్ థింగ్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన వీడియో చూసి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా కాల్ చేశారంటే వాళ్ళకి కన్సల్టేషన్ ఫీ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు మీరు. సో ఈ ఇంట్రడక్షన్ ప్రకారం మనము ఒక 55 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మాట్లాడదాం ఈ డయాబెటీస్ గురించి. సరే సార్, మీరు లాస్ట్ మోంబత్తి ఎప్పుడు కొన్నారు సార్ చెప్పండి. అంటే క్యాండిల్, క్యాండిల్, కొవ్వొత్తి. కొవ్వొత్తి ఎప్పుడు కొన్నారు చెప్పండి. ఈ మధ్య కాలంలో అయితే ఈ మధ్య కొనలేదు. కొనలేదు. ఎట్లా అయిపోయింది? బర్త్డేలకి కేక్ మీద పెట్టిస్తాం అంతే. ఇంకా దాని విలువ పోయింది మాక్సిమం. ఏంటంటే చిన్నప్పుడు మన ఇంట్లో మీరందరూ గుర్తు తెచ్చుకోండి, ఎవరైతే 35 ఏండ్లు 30 ఏండ్లు 40 ఏండ్లు ఏంది కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు పోతుంది అనేసి తెలియదు మనకు. అవును అవును. అయితే మనం మోంబత్తీలు కొనేసి పెట్టుకుంటుండే. అరే నైట్ టైం కరెంట్ పోతే జర మోంబత్తి పెట్టుకుందాం అనేసి. అయితే ఎట్లా అయితే టైం ప్రోగ్రెస్ అయింది, లైఫ్ ఏమో ఈజీ అయింది. అవునా కాదా? ఇంకా ఈ కొవ్వొత్తుల కంటే కూడా నాకు ఒకటి బాగా గుర్తుంది సార్. అంటే మనం అంత వెనక్కి వెళ్తా ఉన్నాం కాబట్టి ఏంటంటే ఒక సీసా ఉంటది, ఆ సీసాలో కిరసనాయిల్ ఒక ఒత్తి పెట్టేవాళ్ళు. సో అది కూడా చాలా మంది ఇంట్లల్లో లైట్ కనెక్షన్ కూడా లేకపోతుండే. అంటే జీవితం ఎంత కష్టం ఉండే కదా. ఇది మీరు బోల్డ్ పెన్ తోటి గోల్డెన్ అక్షరాలలో స్వర్ణ అక్షరాలలో మీరు రాసుకోవచ్చు. జీవితం ఎంత కష్టం ఉండే, అంత పెద్ద రోగాలు లేకుండే, చిన్న చిన్న రోగాలు ఉంటుండే. ఎట్లా అయితే జీవితం ఈజీ అయింది కదా, అట్లా అట్లా రోగాలు పెరిగిపోతాయి. ఇది వాస్తవం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తా. నాకు పుట్నాల పొడి రైస్ లో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినడం చాలా ఇష్టం. అయితే మీకు కూడా ఏమైతుంది అంటే చిన్నప్పుడు నానమ్మకి అరే జరా ఈ అంటే ఒక్కొక్కసారి లేకపోతుండే కదా పొడి. ఏం చేస్తుండే, ఒక బండరాయిది అది ఉంటుండే, దాంతో దంచి పొడి తయారు చేస్తుండే మనం ఇంట్లో. ఇప్పుడు దోశలు ఇడ్లీలు వేసుకుంటాం కదా, దానికి చట్నీ కూడా దాంట్లోనే తయారు చేస్తుండే దంచి. ఇసుర్రాయిలో తయారు చేస్తుండే. దాని అర్థం ఏంది? మీరు ఇప్పుడు ఇన్ని డబ్బులు 10,000 50,000 కట్టేసి జిమ్లకు పోతారు, వాకింగ్ చేస్తారు, అప్పుడు ఖర్చు లేకుండానే మనం ఎక్సర్సైజ్ చేసుకుంటాం. అవునా కదా? వారంలో 4 సార్లు అయితే చట్నీ తయారవుతుంది, 2 సార్లు ఏదో పొడి తయారవుతుంది, ఏదో మన గింజలు ఉంటాయి కదా ధనియా గింజలు, అవి పొడి చేయాలి, ఏదో పని ఉంటుండే. మళ్ళా మిక్సీ వచ్చినాక ఈ పనులు తగ్గినాయి. 2 నిమిషాలు కూడా పట్టేస్తారు అట్లా వేయడం. మా భార్యని ఎప్పుడన్నా పల్లీలు పొట్టే అయిపోయిందంటే ఒక 2 నిమిషాలు వేసేస్తారు. అట్లా ఏమైంది? అరే చేతులు లాగుడు పెరిగింది, ఎందుకంటే దీనికి ఎక్సర్సైజ్ ఉంటలేదు కదా, చేతులు లాగుడు పెరిగింది. మళ్ళా తర్వాత ఏమైంది, ఇప్పుడు ఈ మధ్యనే ఒక పేషెంట్ మన దగ్గర షుగర్ వ్యాధికి వచ్చిండ్రు, ఇన్సులిన్ పైన ఉన్నారు. ఈ పేషెంట్ కి సొమ్ము చాలా ఎక్కువ ఉంది, వీళ్ళకు డబ్బు బాగుంది. అంటే తినడానికి కూడా ఒక ఏదో మిషన్ ఉంటుంది వాళ్ళ ఇంట్లో, తినేసి డైరెక్ట్ ఇట్లా లిక్విడ్, అంటే ఆ లెవెల్లో వాళ్ళు రిచ్ అనమాట. అయితే ఏంటంటే ఎక్కడ మొత్తం సెంట్రల్ ఏసీ ఇల్లు, మళ్ళా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫ్రిడ్జే, ఒక బెడ్రూమ్ ఫ్రిడ్జ్ ఎట్లా అని అనుకోండి, అన్ని వస్తువులు పెట్టుకోవడానికి వస్తుంది అన్నట్టు ఉంటది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు ఇంట్లో, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకు, వాళ్ళేమో పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఉంటున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. అయితే ఏంది అంటే ఇప్పుడు వీళ్ళకు పని చేసుకోవడానికి అంత అవ్వదు. ఇప్పుడు వీళ్ళకు ఏంది అంటే మేమే వండుకోవాలి అనేసి కూతుర్లేమో ఇంటికి వచ్చి భోజనం తయారు చేసి పోతారు. రసం వండుతాం కదా, ఇది ఫ్రీజర్ లో వెళ్ళిపోతాయి. సాంబార్ వండుతాం కదా, ఇది ఫ్రీజర్ లో వెళ్ళిపోతుంది. ఇట్లా రసం సాంబార్ ఫ్రీజర్ లో పెట్టి వీళ్ళు 4 రోజులు తింటారు గరం చేసి. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఏమో ఇట్లా ఉంటుండే కదా ఫస్ట్, ఇప్పుడు 2 డోర్ 3 డోర్ 4 డోర్ అనేసి ఇట్లా తయారైంది. అంటే ఇటు సైడ్ మొత్తం ఫ్రీజర్, మొత్తం వారం పెట్టుకోరా బాయ్ వండుకొని, ఇదే తిను రోజు అన్నట్టు. ఇప్పుడు అట్లా ఏమైందంటే షుగర్ వ్యాధి పేషెంట్లు పెరిగిరు. అట్లనే ఏమైందంటే అన్ని మనం పనులు తక్కువ చేయడం వల్ల
మనం వండిన వస్తువు ఏదైనా ఆహారం ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ గరం చేసుకొని తినకూడదు. తినొద్దు. Okay. ఇంతకు ముందు తింటుండేనా మీ ఇంట్లో లేదు, చిన్నగా ఉన్నప్పుడు లేదు, ఫ్రిడ్జ్ ఉండేనా? అస్సలు. లేదు. ఎప్పటిది ఎప్పుడు వండేసి తింటుండే మనం ఫ్రెష్ గా. ఎస్. పాలు కూడా ఎంత ఇవాళకి సరిపోతుంది అంతే పాలు తీసుకొస్తుండే. ఇప్పుడు 3-4 రోజులు పాలు ఒకటే రోజు తీసుకుంటాం. మళ్ళీ ఎక్కడ తిరుగుతాం, ఎక్కడ తిరుగుతాం రా భయ్, తీసుకున్నాం మళ్ళీ ఆఫీస్ ఉంటుంది. ఏమైందంటే లైఫ్ ఈజీ అయ్యేటితోటి షుగర్ వ్యాధి కేసులు పెరిగినాయి. ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లేవు, మీరు తినే ఆహారాల్లో కూడా చాలా ఇన్స్టెంట్ ఫుడ్లు వచ్చేసినాయి, మ్యాగీలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఈ పేషెంట్ ఎవరైతే వచ్చారు కదా, మనం ఒకటే చెప్పినాం, రోజు ఒక జొన్న రొట్టె మీరు డిన్నర్లో తినాలి. ఓకే, మీరే చేసుకోవాలి. అరే సార్ నాకు చేసుకోనీకి రాదు అంటే యూట్యూబ్లో చూడండి, నా వీడియోలు కూడా ఉంటాయి, మీరు వండేటోళ్ళు కూడా వీడియోలు ఉంటాయి, వాళ్ళు తయారు ఎట్లా చేయాలి అది కూడా, పిండి ఎట్లా కలపాలి అది కూడా చెప్పడానికి వీడియోలు ఉన్నాయి. అయితే అవి చేసుకొని మీరు తయారు చేసుకొని, లేదు దాంట్లో ఇట్లా కొట్టేసి, అరే అమ్మా అది కూడా ఫిజియోథెరపీ లాగా ఉంటుంది, మీకు ఇది కూడా ఎక్సర్సైజ్, ట్యాపింగ్, ఏదన్నా ఎక్సర్సైజే. మీరు ఎంత ఎక్కువ పని చేస్తే అంత తొందరగా షుగర్ వ్యాధి రివర్స్ అవుతుంది. ఈ పేషెంట్ మన దగ్గర 2 ఏళ్ళు వాడిన మెడిసిన్, లాస్ట్ కి మొత్తం షుగర్ వ్యాధి తగ్గింది పేషెంట్. అంటే ఎన్ని నెలలు సార్? 2 ఏళ్ళు వాడిండ్రు. 2 years. ఇన్సులిన్ మీద ఉండే 1 year కి మనం ఇన్సులిన్ బంద్ చేసి హోమియోపతి మందులకి తీసుకొని వచ్చినాం. హోమియోపతి మందులు కూడా బంద్ చేసినాం. దాని తర్వాత మళ్ళా ఇంకోటి మీకు చెప్తాను, ఈ ట్రెడ్మిల్ల మీద మీరు ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ట్రెడ్మిల్ మీద నడిస్తే మీకు మోకాల నొప్పులు కూడా పెరగొచ్చు. ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయండి అంటే ట్రెడ్మిల్ కొనడం కాదు, మీరు పార్క్ వెళ్ళండి, ఆ గ్రాస్ మీద నడవండి, ఆ మట్టి మీద నడవండి. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఎక్సర్సైజ్ ఏమో కరెక్ట్గా అవుతుంది. సో ఇట్లా చేస్తే ఇట్లా మనకు బెటర్ ఉంటుంది. మనం చూడండి ఎటువంటి పరిస్థితిలో వచ్చినామంటే మనం సంపాదించేసి డబ్బులు కట్టి మనమే పని చేస్తున్నాం. అట్లాంటి సైకిల్ దొక్కాలంటే ఇంట్లో సైకిల్ తెచ్చి పెట్టుకొని ఆఫీస్ కి పోవాలంటే సైకిల్ మీద పోతుండే, మంచిగా హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సైకిల్ తొక్కడానికి జిమ్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. అవును, అట్లా అయిపోయింది. పెద్ద పెద్ద గజెటెడ్ ఆఫీసర్లు సైకిళ్ళ మీద ఆఫీస్కి పోతుండే, అవునా కాదా? ఇప్పుడు ఏమైంది, ఫిజికల్ యాక్టివిటీనే లేకపోయేసరికి ఇన్ని కేసులు పెరుగుతున్నాయి. అంతా ప్రాసెస్డ్ ఫుడ్. ఇప్పుడు మొగుడు పెళ్ళాం ఇద్దరు ఉంటారు ఇంటికాడ, ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు, వారంది మొత్తం ఒకటే రోజు వండి పెట్టుకుంటారు, డైలీ గరం చేస్తారు తింటారు పోతారు, గరం చేస్తారు తింటారు పోతారు, అవునా కాదా? ఏమవుతుంది, మొత్తం బాడీ గట్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. గట్ హెల్త్ ఖరాబ్ అయితే షుగర్ వ్యాధి వచ్చాడు కామన్ అయిపోతుంది. మళ్ళీ ఇంకా ఎందుకు పెరిగింది షుగర్ వ్యాధి? ఇన్సామ్నియా అంటే నిద్రలేని సమస్య, గట్ హెల్త్ ప్రాబ్లమ్స్, మళ్ళీ దాంతో ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, దాని తర్వాత ఏంది వెయిట్, ఒకటి వెయిట్ తర్వాత ఏంది మనకు ఆల్కహాల్, మళ్ళీ దాని తర్వాత స్మోకింగ్, ఇవన్నిటి వల్ల పెరిగింది. ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువైతుంది. ఒకప్పుడు మంచిగా చెట్టు కింద నిద్రపోయినా, అంటే పెద్ద పెద్ద మంచి మెత్తని పరుపులు లేకపోయినా నిద్ర వచ్చేది. ఇప్పుడు ఏసీలు పెట్టుకుంటున్నా నిద్ర రావట్లేదు, అంటే ఇన్సోమియా ప్రాబ్లం వచ్చేసింది. ఏసీ మీరు వేసుకుంటారు. ఇప్పుడు ఇంతకు ముందు ఎండ ఉంటే కూడా భరిస్తుండే, చలికాలం ఉంటే కూడా భరిస్తుండే. అయితే ఇప్పుడు ఎట్లా అయిపోయింది, ఎండ రాగానే ఏసీ అయిరాబాయి అనేసి 24 గంటలు ఇంట్లో ఏసీ నడుస్తుంది. దానివల్ల కూడా జాయింట్స్ మీద ప్రభావం పడుతుంది, మజిల్స్ మీద ప్రభావం పడుతుంది, మీ మెటబాలిక్ యాక్టివిటీ మీద కూడా ప్రభావం పడుతుంది. మెటబాలిక్ యాక్టివిటీ మీద ప్రభావం పడడం వల్ల మీ ప్యాన్క్రియాస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అవునా కదా? 100%. అట్లా అయి షుగర్ వ్యాధి కేసులు పెరుగుతాయి. ఈ పేషెంట్కి మొత్తం షుగర్ వ్యాధి మనం తగ్గించినాం. ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాం. ఫస్ట్ మనం ఏం చెప్పినామంటే మీ పని మీరు చేయాలి, మీ పని మీరే చేయాలి. అది ఫస్ట్ హోమ్ రెమెడీ అంటా నేను. మంచిగా ఎవరి ఇల్లు వాళ్ళే వుడ్ చేసుకోవాలి, ఎవరి బాత్రూమ్ వాళ్ళే క్లీన్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయడానికి కూడా యాప్ ఉంది, మీరు ఆలోచించండి. అట్లా అయిపోయింది జీవితం. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. హే సిరి అని చెప్పేసి వానికి చెప్తే వాడు జవాబు ఇస్తుంది. ఒకరోజు ఎట్లా అయిపోతుంది, హే సిరి క్లీన్ మై బాత్రూమ్ అంటే అది బాత్రూమ్ సాల్వ్ చేస్తుంది. అప్పుడు ఇంకా క్యాన్సర్లు పెరుగుతాయి, ఒక చిన్న రోబో కూడా వస్తుంది ఇంట్లోకి. అయితే అట్లా అయిపోయింది. అయితే నేను ఒక హోమ్ రెమెడీ చెప్తాను. ఏంది అంటే, మీరు డైలీ 1 కప్పు దీంట్లో మీరు జిన్సెంగ్ టీ చేసుకోండి. జిన్సెంగ్ టీ. జిన్సెంగ్ టీ చేసుకునేటప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దీంట్లో 2 మిరియాల గింజలు, 2 ఇలైచీ గింజలు, ఇవి దంచేసి వేసి చేసుకోవాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, షుగర్ వ్యాధికి చాలా మంచిది. అండ్ మనం హోమియోపతి మందులు వాడితే పూర్తిగా షుగర్ వ్యాధి రివర్స్ అవుతుంది.
ఇది డైలీ తాగండి. మార్నింగ్ ఒకసారి మీరు చాయ్ తోటి రీప్లేస్ చేసేస్తే దానికైనా మంచి విషయమే లేదు. ఓకే, బెటర్, చాలా బెటర్. ఇది చేసుకోండి, తాగండి మంచిగా. షుగర్ అది మీకు బెటర్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది బాడీలో, మంచిగా ఉంటుంది. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే చాలా మంది కూడా కాఫీ టీలు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు అయితే ఇట్లాంటి టీని అయితే టేస్ట్ చేసి చూడండి, మీ హెల్త్కు మంచిది. అదేవిధంగా దీనికి సంబంధించి హోమియోపతి మెడిసిన్స్ కూడా ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తున్నారు. మీరు సార్తో మాట్లాడంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వారికి అయితే కన్సల్టేషన్ ఫ్రీగా ఉండబోతా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.